వైసీపీ పాలనలో చేసిన తప్పులు అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు సీఎం చంద్రబాబు. స్కామ్ల కోసమే స్కీమ్లు అమలు చేసి ఏపీని ఆర్థికంగా సర్వనాశనం చేశారని ఆరోపించారు. మరోవైపు ఆడబిడ్డల్ని కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను, విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, పేపర్లో వచ్చేది చదివాం. దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు. ఇక్కడుండే పార్టీలు కూడా అదే ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం. కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జీవోలు, ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మనకివ్వకపోతే పోయారు, కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ రంగం ఈ రంగం అని కాదు, ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాధుడు, స్కాముల కోసమే స్కీములు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది. కానీ అవినీతి, అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష. 45 ఏళ్ళైంది మా పార్టీ. ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే, పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలా మంది కూడా మీరు కూడా చెప్పారు. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆ ఒరవడిని మీరు చూస్తే, ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే, ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు. కానీ ముందు ఆస్తులను నాశనం చేయాలి. వాళ్ళకేమైనా తోటలు ఉంటే ఆ తోటలు నరికేస్తారు. వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి. వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు, 22A కింద మార్చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే 22A చేసి మళ్ళా ఇది చేస్తారు. 1-2 అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు, చిక్కుముళ్ళేశారు. నాకే అర్థం కావడం లేదు. అంటే మామూలుగా దేశ ఒకటి చూస్తే, నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను, అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి. మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మార్గం రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడైతే నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు,